ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 13వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి శుక్లపక్షం పూర్ణిమ జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 నుండి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 వరకు. తదుపరి తిథి బహుళపక్షం పాడ్యమి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:21 వరకు. నక్షత్రం ఆరుద్ర జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:24 నుండి జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:38 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:38 నుండి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:16 వరకు. కరణం భద్ర జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:03 నుండి అదే రోజు సాయంత్రం 4:26 వరకు. భవ జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:26 నుండి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 వరకు. భాలవ జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:34 వరకు. వారము సోమవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు పౌర్ణమి భోగి శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ పౌర్ణమి వ్రతం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 చంద్రోదయం జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:28 చంద్రాస్తమయం జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:09 రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:39 వరకు. యమగంటకాలం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:47 నుండి 3:10 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:46 నుండి 1:31 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:59 నుండి 3:43 వరకు. వర్జ్యము రాత్రి 10:27 నుండి అర్ధరాత్రి 12:02 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. అమృతకాలము ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:19 వరకు మిథున రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సమన్వయం మరియు ప్రేమ ఉంటుంది. వైవాహిక జీవితంలో ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అదేవిధంగా మతపరమైన పనులపై ఆసక్తిని చూపుతారు. ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే వారికి సహ ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. అదేవిధంగా సహకారాన్ని కూడా పొందుతారు. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో టెన్షన్స్ ఉంటే గనక అవి కూడా దూరం అవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఆభరణాల కొరకు మరియు సౌందర్య సాధనాల కొరకు వినోదం కొరకు ఈరోజు ఖర్చు చేస్తారు. కళాత్మక మరియు సృజనాత్మకత శక్తులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. డబ్బు గురించి సరైన ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తే మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు కొంతమంది నూతన వ్యక్తులతో మీరు సంభాషిస్తారు. ఎక్కడి నుండైనా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అనవసరమైన ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. ఈరోజు ఒత్తిడిని నివారించేటందుకై వృషభ రాశి వారు ఉత్తమంగా ప్రయత్నించాలి. కొంతమంది వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కొన్ని విషయాల వలన కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడతారు. పని గురించిన ఆందోళన చెందుతారు. వ్యక్తిగత విషయాల గురించి కలత చెందుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా ఉండవలసి ఉంటుంది. అధిక ఖర్చుల వలన కూడా మనసు కలత చెందుతుంది. ఏదో తెలియని భయం వేస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు కావున గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును మీరు సంపాదించాలనే కోరికతో ఉంటారు కానీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. కొన్ని పత్రాలను కోల్పోవడం వలన సమస్యలు పెరుగుతాయి. కార్యాలయంలో మీరు ఒక వెక్కిరించే బాధితుడుగా లేదా బాధితురాలుగా మారవచ్చు.
ఆఫీస్ పనుల్లో జాప్యం జరిగితే గనుక శ్రామిక ప్రజలు కఠిన చర్యలు తీసుకోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ రోజు ఒక కొత్త వ్యక్తిని కలవడం వలన నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవైనా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే గనక కొంతకాలం ఆ ఆలోచనను వదిలివేయడం సరియైనది. వ్యాపారస్తులు వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం వలన నష్టపోతారు. డబ్బు చిక్కుకుపోతుందనే భయం ఉంటుంది. అదేవిధంగా కస్టమర్లతో క్రెడిట్ లావాదేవీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ద్వితీయార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది. మీ అభిరుచి మేరకు మీకు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈరోజు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించవలసి ఉంటుంది. పిల్లలు చిన్నవారైతే గనక ఆడుకుంటూ గాయాలతో మీ వద్దకు రావచ్చు కాబట్టి గమనిస్తూ ఉండండి. అదే మీ పిల్లలు పెద్దవారైతే గనక చెడు సాంగత్యాలకు దూరంగా ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ నుండి మరియు పిల్లల నుండి ఈరోజు దూరం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో మీ ఇమేజ్ పెరుగుతుంది. కొత్త ప్రణాళికలతో పనులు ప్రారంభించగలుగుతారు. కుటుంబ సభ్యుల అవసరాల మేరకు డబ్బును ఖర్చు చేస్తారు. మీ వ్యక్తిత్వం గురించి ఈరోజు మీరు చాలా ఆశాజనకంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపుతారు. ఆర్థికంగా ఈరోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. మీ ప్రసంగాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. సోదర సోదరీమణుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు ద్వితీయార్థంలో కొన్ని చెడు వార్తలను వినే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను కనిపెడుతూ ఉండండి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కొరకై పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒత్తిడిని నివారించేటందుకై ఈరోజు ఉత్తమంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. వివాదాలకు దూరంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. సోమవారం నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పెరుగు నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాలి. అదేవిధంగా ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లడం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు సూచించారు. ఈరోజు శివకేశవులు ఇరువురిని కూడా దర్శించుకోవటం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.